రావణుడు మరణించడంతో రామరావణ యుద్ధం ముగిసింది. సీతాదేవితో అయోధ్యకు బయలుదేరిన రాముడు మహాశివభక్తుడైన రావణుణ్ణి చంపాడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. అందుకోసం కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని పంపించాడు. అలా వెళ్లిన హనుమంతుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో ముహూర్తం దాటిపోతుందని అక్కడున్న ఇసుకతో సీతాదేవి తయారు చేసిన సైకతలింగానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన హనుమంతుడు జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉండగా అది చూసిన శ్రీరాముడు హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని కూడా గర్భగుడిలో ప్రతిష్ఠించి రామనాథస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా విశ్వలింగాన్ని దర్శించిన తర్వాతే సైకతలింగాన్ని దర్శించుకుంటారని శ్రీరాముడు హనుమంతుడికి వరమిచ్చాడు. కాశీయాత్రకు వెళ్ళొచ్చిన భక్తులు రామేశ్వరంలోని ఈ గుడిని సందర్శించిన తర్వాతే వారి యాత్ర పూర్తవుతుందని నమ్ముతూ ఉంటారు. హనుమంతుడి భక్తులు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి జై హనుమాన్ అని గట్టిగా